సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. సదాశివ అన్న మాటకు అర్థం ఏంటంటే కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కోపం ఉండదు. ఏదో చికాగ్గా ఉన్నట్టు ఉంటాడు, అలా ఉండడు. లోపల పరమ ప్రశాంతంగా ఉంటాడు. జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, వాళ్ళు లోకానికి తల్లిదండ్రులు. నటిస్తాడు సదాశివుడు. అందుకని ప్రశాంతంగా కూర్చున్నాడు. ఈయన ఇలాగే పట్టించుకోరు, పిల్లలు గాడి తప్పిపోతున్నారు, దారిలో పెట్టాలని ఆవిడ శరీరం వదిలేసింది. ఆవిడ శరీరం వదిలితే ఆయనకి కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి ఒక్కసారి రుద్రుడయ్యాడు శివుడు. ఆ శివుడు రుద్రుడైనటువంటి స్థితిని లోకాలు తట్టుకోలేవు. అసలు ఆయన శిక్ష వేయడం మాట దేవుడు ఎప్పుడో వేస్తాడు, అది వదిలేయండి. నాన్నగారి కోపం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే కారణం ఏమిటో తెలుసా? అమ్మ. శివుణ్ణి రుద్రుణ్ణి చేయగలిగింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేయగలిగింది ఆవిడే లోకంలో. ఆవిడ శరీరం వదిలిపెట్టింది, ఆయనకు కోపం వచ్చింది. ఆయనకు కోపం వస్తే ఏం మామూలుగా ఉండదు. అది పరబ్రహ్మతత్వము అంటారు. పరబ్రహ్మతత్వమునందు ఏమవుతుందంటే గుణముల చేత సృష్టి చేస్తారు. అప్పుడు వచ్చిన గుణంతో సృష్టి జరుగుతుంది. ఆయన ఏ గుణాన్ని పొందాడో గుణానికి అనుగుణమైన భూతములు పుడతాయి. ఒకప్పుడు విఘ్నేశ్వరుడు కూర్చుని ఇలా గోకాడు. ఎందుకో ఆయన గోకితే కొన్ని ప్రత్యేకమైన గణములు పుట్టాయి. అందుకే కవింక వీణాం అను ఆయన్ని వేదం స్తోత్రం చేసింది. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త అని. గోకితే సృష్టి చేశాడు ఆయన. ఒక గుణంతో గోకితే సృష్టి జరిగింది. పరమశివుడు ఒక గుణాన్ని పొందితే సృష్టిస్తాడంతే. అప్పుడు ఆయనకి ఉపాధి సంబంధం ఉండదు. పక్కన పార్వతీదే ఉందా, కొడుకు పుట్టాలా, అలా ఏం ఉండదు ఇక. అందుకే ఆద్యుండుక్రుడు నీలకంఠుడి బదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమన భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సజ్జస్ఫుట్ క్రోధముతోడ పూంచి వేయిచన్ క్షమాచక్ర మధ్యంబునన్ అన్నారు. ఆయనకే కోపం వచ్చిందనుకోండి, ఎంతో ప్రశాంతంగా కూర్చున్నవాడు ఒక్కసారి పైకి లేచి జడలు విచ్చుకుపోయేటట్టుగా ఊగిపోయి అటు ఇటు నర్తించి ఒక పెద్ద సింహం అరిస్తే ఎలా ఉంటుందో అంత పెద్ద అరుపు అరిచి ఒక జటని పట్టుకుని పైకి పెకలించాడు. పెకలించి జటని తీసి కొట్టాడు. ఆయన ఏ గుణాన్ని పొంది కొట్టాడో అందులోంచి అటువంటి భూతం వస్తుంది. ఆయన ఇప్పుడు పరమక్రోధంతో కొట్టాడు కాబట్టి అందులోంచి వీరభద్రుడు వచ్చాడు. ఆ వచ్చిన భూతం కూడా అంత భయంకరంగానూ ఉంటుంది. అందుకే అభ్రంలిహాదభ్ర విభ్రమా భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలిక జ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్టలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు గనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. వేరొక రుద్రుడై ఆకాశం వరకు పెరిగిపోయిన శరీరంతో తల మీద వెంట్రుకలకు బదులుగా మంటలు మండుతున్నాయా అన్నట్టుగా ఎర్రటి జుత్తు నిక్కబుడుచుకుని ఉండగా పుట్టి పరమశివుడికి ప్రదక్షిణం చేసి ఆజ్ఞ అన్నాడు. దక్షయజ్ఞం ధ్వంసం చెయ్యి అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.